సన్షైన్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోకి రమా గాయత్రి గారు వచ్చారు. ఆవిడ మనబడి సంస్థానంలో ఆవిడ గురువుగా ఉన్నారు. ఆవిడ షీఈస్ టీచింగ్ అనమాట. సో వెల్కమ్ టు ద స్టూడియో రమా గాయత్రి గారు. ధన్యవాదాలండి. ఇప్పుడు మీరు భారతంలోనే గురువుగా ఉన్నారా, కెనడాకి వచ్చి గురువు అయ్యారా? లేదండి, కెనడాకి వచ్చే గురువు అయ్యాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమా గాయత్రి. నేను సిలికాన్ ఆంధ్ర మనబడిలో 2018 నుంచి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. 2018లో నేను జాయిన్ అయినప్పుడు ఇక్కడ నాకు అసలు అంటే మొదట్లో నాకు పెద్దగా ఏమీ తెలియదండి. బట్ వచ్చిన తర్వాత ఇది ఎంత నచ్చిందంటే, మనం ఒకసారి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని పప్పు ఆవకాయ వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో, మనం వచ్చి మన భాషని, మన మాతృభాషని పిల్లలందరికీ నేర్పిస్తే అంత బాగుంటుంది. అది మనకు వదలబుద్ధి కాదనమాట. సో అప్పటి నుంచి నేను ఈ బాధ్యతని అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. ఫస్ట్ అసలు ఎలా ఇంట్రొడ్యూస్ అయ్యారు మీరు? మీ పిల్లల్ని మనబడిలో స్టార్ట్ చేద్దామని వచ్చారా? ఎలా పరిచయం అయింది మీకు? లేదండి, మేము ఉన్న కమ్యూనిటీలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉండేవారు. సో మాకు అక్కడ మా కమ్యూనిటీలోనే ఒక కమ్యూనిటీ సెంటర్లో మాకు మనబడి తరగతులు నిర్వహించేవాళ్ళు. సో ఒకరోజు అప్పుడు ఆ ప్రాంతానికి ఉన్న సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో ఒకసారి నన్ను అప్రోచ్ అడగడం జరిగింది. మీరు చక్కగా మాట్లాడుతున్నారు కదా, తెలుగులో బాగా మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు మీరు పిల్లలకి చెప్పకూడదు, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పడం జరిగింది. అలా నేను నార్మల్గా ఒకసారి సరే ప్రయత్నిద్దాం, మన వంతు ఎంతవరకు ప్రయత్నిద్దాము అనే ఉద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలకి మా అబ్బాయిని వేసాను దాంట్లో. మీరు వెళ్ళటము, ఒక గురువుగా స్టార్ట్ చేయటము, మరి మీకు ఎటువంటి అప్రహెన్షన్స్ ఉన్నాయి? మీరు ఏమైనా దానికి భయపడారా, లేకపోతే మీకు ఎలా అనిపించింది ఇది హోల్ ప్రాసెస్? అంటే ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నవేనండి. కాకపోతే ఏంటంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాము, మనం ఎంతవరకు పిల్లలకి చక్కగా చెప్పగలం అనేది అది ఒక సందేహం నాకు ఉండింది, అంటే నేను వెళ్ళినప్పుడు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, మనబడిలో ఇలాగా ఉపాధ్యాయురాలుగా వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలి అని అనుకున్న, టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళందరికీ కూడా మాకు ప్రశిక్షణ అనేది, అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తారండి. టీచర్లందరికీ ప్రతి నెల మాకు ఒక ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది జూమ్ ద్వారా. దాంట్లో ఏంటంటే ఇప్పుడు రకరకాల తరగతులు ఉన్నాయి వీటిల్లో. సో ఏ తరగతి పిల్లలకి ఎలా చెప్తే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు బాలబడి పిల్లలకి పెద్ద పెద్ద వాక్యాలు పెద్ద పెద్దవి చెప్తే వాళ్ళకి అర్థం కాదండి. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు అప్పుడే వస్తారు. వాళ్ళకి ఇంట్రడక్షన్ అంటే తెలుగు భాషని మనం వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి ఏంటండి చక్కగా అక్షరాలు ఏంటి, ఆ, అమ్మ, ఆవు, ఇలా చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న పాటలు, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తే ఏంటంటే వాళ్ళలో ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు అదే మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ లెవెల్ పిల్లలకి ప్రవేశం వచ్చేటప్పటికి ఏంటంటే మరి చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు. అంటే మమ్మల్ని ఇంత చిన్నపిల్లలుగా చూస్తున్నారా అని కొంచెం ఫీల్ అవుతారు. అందుకని వాళ్ళకి చెప్పే పద్ధతిలో వాళ్ళకి చెప్పాలి. అలా లెవెల్స్ పెరిగే కొద్దీ పిల్లలకి ఎలా చెప్తే వాళ్ళకి చాలా సులువుగా అర్థమవుతుంది. చాలా సరళమైన పద్ధతిలో ఈ కరికులం కూడా అలాగే తయారు చేయడం జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా, ఉపాధ్యాయులందరికీ కూడా మా ప్రశిక్షణలో చెప్తారు, ఇలా చెప్తే పిల్లలకి చాలా చక్కగా అర్థమవుతుంది అని. ఇప్పుడు మీరు చెప్పిన ఇనిషియల్ లైన్స్లో ఒకటి స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే, టీచ్ చేయటంలో చాలా ఆనందం ఉంది. అయ్యో తప్పకుండా అండి, తప్పకుండా. టీచ్ చేయటంలో ఆనందం ఉంది. అది మన భాషని ఇక్కడ పిల్లలకి టీచ్ చేయడంలో ఇంకా ఆనందంగా ఉంటుంది. అవునండి. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలు మీరు టీచ్ చేసిన తర్వాత వాళ్ళు తెలుగులో మాట్లాడటం కానీ, రెస్పాండ్ చేయడం కానీ వాళ్ళు చేస్తారా? చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ ఉంటుంది? వాళ్ళని చూసి మీకు ఎటువంటి ఫీలింగ్స్ కలుగుతాయి కొంచెం చెప్తారా? తప్పకుండా. ఇది పిల్లలు మొదట్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి నోట్లోంచి వచ్చే భాష ఇంగ్లీషే వస్తుంది.
రెస్పాండ్ అవ్వడం కూడా ఇంగ్లీష్లోనే రెస్పాండ్ అవుతారు. అది అది ఎలా అంటే మెట్టు మెట్టు చిన్న చిన్నగా ఎక్కించాలన్నమాట. వాళ్ళని ఫస్ట్ డే 1 నుంచే నువ్వు ఖచ్చితంగా నువ్వు తెలుగులోనే మాట్లాడాలి అని మనం భయపెట్టేస్తే వాళ్ళు మళ్ళీ ఆసక్తి చూపించరు క్లాస్కి రావడానికి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్నగా మన నెమ్మదిగా మధ్యలో గుర్తు చేస్తూ, నాన్న ఇది నువ్వు తెలుగులో అయితే ఎలా చెప్తావు, ఈ ప్రశ్నకి తెలుగులో సమాధానం ఎలా చెప్తావు. వాళ్ళు మొదట్లో మొత్తం పూర్తి వాక్యాలు చెప్పకపోయినా చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు యాడ్ చేసినా కూడా పర్వాలేదు. నెమ్మదిగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ తరగతిలో రాగానే ఫస్ట్ థింగ్ ఏంటి, నార్మల్గా స్కూల్స్లో వాటిల్లో ఏంటంటే గుడ్ మార్నింగ్ అనో వాళ్ళ టీచర్కి విష్ చేస్తారు. ఇక్కడ పిల్లలకి అలవాటైపోయిన పిల్లలు ఎలా అంటే నమస్కారం గురువు గారు అని చెప్తారు. తర్వాత అయిపోయిన తర్వాత ఏదైనా వాళ్ళని అప్రిషియేట్ చేసినా ఏమైనా చేసినా వాళ్ళు థ్యాంక్ యూ చెప్పడం మానేశారు పిల్లలు. మనబడిలో పిల్లలు ఎప్పుడు ధన్యవాదాలు అని చెప్తారు. అందరికీ నమస్కారం. మనబడిలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలు వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. పిల్లలు, మనకి ఇంగ్లీష్లో 12 మాసాలు ఉన్నాయి, అలాగే తెలుగులో కూడా మనకి మాసాలు ఉన్నాయి. వాటి పేర్లు ఏంటో మీకు తెలుసా? అవును అమ్మ, నాకు తెలుసు. 12 మాసాలు ఉంటాయి. వాటి పేర్లు ఏంటి? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. మరి మనకి ఉగాది పండుగ వస్తుంది కదా, ఉగాది పండుగ ఏ మాసంలో వస్తుందో నీకు తెలుసా? అవును అత్తయ్య, నాకు తెలుసు. చైత్ర మాసం వస్తుంది. అయితే మనకి ఒక మాసంలో ఎన్ని రోజులు ఉంటాయో నీకు తెలుసా? అవునమ్మా, నాకు తెలుసు. ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. ఒక మాసంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఒక మాసంలో మనకి 30 రోజులు ఉంటాయి. ఒక పక్షం అంటే ఏంటో నీకు తెలుసా? 2 వారాలు కలిపితే ఒక పక్షం అంటారు. మనకి ఎన్ని పక్షాలు ఉన్నాయో నీకు తెలుసా? మనకి 2 పక్షాలు ఉంటాయి. వాటి పేర్లు ఏంటో తెలుసా నీకు? అవును అమ్మా, నాకు తెలుసు. వాటి పేర్లు శుక్లపక్షం, కృష్ణపక్షం. మనకి శుక్లపక్షంలో ఏ తిథులు వస్తాయో నీకు తెలుసా? శుక్లపక్షంలో పాడ్యమి, విద్యా, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి వస్తాయి. మరి కృష్ణపక్షంలో ఏ వస్తాయో నీకు తెలుసా? అవును అత్తయ్య, నాకు తెలుసు. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి మరియు అమావాస్య. విన్నారు కదండి. ఈ సంభాషణ మీ అందరికీ కూడా, మీ పిల్లలందరికీ కూడా చిన్న ప్రోత్సాహం కలిగిస్తుందని మేము ఆశిస్తున్నాం. మీ పిల్లల్ని కూడా మన బడిలో చేర్పించండి. మరి మీ క్లాస్కి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మొదట్లో పేరెంట్స్కి కూడా కొంచెం వాళ్ళకి ఏంటంటే మనం కూడా గుర్తు చేస్తూ ఉండాలండి. అంటే మనకు ఎలా అంటే, మీరు ఇప్పుడు కరికులం ప్రకారం ఒక వారానికి ఇంత సిలబస్ చెప్పాలి అనేది మాకు ఉంటుంది. మనకి పాఠాలు ఉంటాయి, 15 పాఠాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి సెమిస్టర్ పద్ధతికి మార్చారు. సో 2 పుస్తకాలు ఉంటాయి, సంవత్సరానికి 2 పుస్తకాలు. సో ఒక హాఫ్ ఇయర్ ఒక పుస్తకం అయిపోయిన తర్వాత ఒక పరీక్ష ఉంటుంది, అదే రెండో పుస్తకం అయిపోయిన తర్వాత ఫైనల్ పరీక్ష ఉంటుంది. సో ఇలాగ 2 పుస్తకాలు 15, ఒక్కొక్క పుస్తకాల్లో 15 పాఠాలు ఉంటాయి. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఒక వారంలో ఒక పాఠం మొత్తం మేము కవర్ చేస్తాం. ఆ పాఠంలో ఏంటి, ఒక పద్యం ఉంటుంది, ఒక కథ ఉంటుంది, నీతి కథలు ఉంటాయి. అలా అన్ని రకాలు వినటం, చదవటం, రాయటం అవన్నీ కూడా దాంట్లో కవర్ అయి ఉంటాయి. సో అవి వాటిలోంచి చిన్న చిన్న ఇంటి పని ఉంటుంది, అంటే హోంవర్క్స్ కూడా ఉంటాయి. సో అవి వాళ్ళు ఇంటికి వెళ్ళి చేయాల్సిన పని. సో ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో తరగతిలో కూర్చుని 2 గంటలు నేర్చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే వారమే 2 గంటలు క్లాస్లోనే పుస్తకాలు తెరుస్తాను అంటే పిల్లలకి కష్టం అవుతుంది. అది బాలబడి పిల్లలు వాళ్ళు కొంచెం పర్వాలేదు. తర్వాత కొంచెం పెద్ద తరగతి పిల్లలకి ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అది ఇంటి పని ద్వారా వాళ్ళకి చిన్న చిన్న పనులు ఇస్తారు.
రోజు మామూలుగా అయితే వాళ్ళు రోజుకి ఒక 15 నిమిషాలు 15 మినిట్స్ 15 నిమిషాలు వాళ్ళు దానికి కేటాయించగలిగితే సరిపోతుందండి. సో తల్లిదండ్రులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఇంట్లో ఆ 15 నిమిషాలు మీరు కూడా పిల్లలతో తెలుగులో మాట్లాడండి. మాట్లాడితే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇప్పుడు మన చిన్న చిన్న పదాలు ఏదైతే ఉంటాయో ఇప్పుడు మనం కూడా మన వాడుక భాషలో ఇంగ్లీష్లోనే మాట్లాడేస్తున్నాం. అవి మనం ఎలాగో తప్పించలేము కొన్ని కానీ కొంత ఇప్పుడు మీరు కార్లో బయటకు వెళ్తున్నారు, మీరు ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా బయటకు వెళ్తున్నారు. నువ్వు ఏం నేర్చుకున్నావు నాన్న ఈ వారం, ఏ పద్యం నేర్చుకున్నావు, లేదా ఏం కథ నేర్చుకున్నావు, ఆ కథలో నీతి ఏంటి, ఇలాంటివన్నీ పిల్లలతో పేరెంట్స్ మాట్లాడారనుకోండి, తల్లిదండ్రులు మాట్లాడితే వాళ్ళు కూడా సమాధానాలు చెప్తూ ఉంటారు. ఇలా వాళ్ళకి కూడా కాన్వర్సేషన్ అనేది బిల్డ్ అవుతుంది, అంటే తెలుగులో మాట్లాడుకోవడం అనమాట. ఇప్పుడైతే అండి మీరు పేరెంట్స్ని చూశారు, పిల్లల్ని చూశారండి, మరి పూర్తిగా తెలుగు రాని తెలుగు నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయిన పేరెంట్స్ని అలా కూడా ఉన్నారా, లేకపోతే ఏ లెవెల్లో ఉన్నారండి? కొంచెం తెలుగు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? అంటే చాలా మంది ఉంటారండి. అంటే అసలు కొంతమంది పేరెంట్స్ అయితే ఒక తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు తెలుగు రాని వాళ్ళు ఉంటారు, ఒకళ్ళకి తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఓకే నా మాతృభాష నా పిల్లలు కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనబడిలో చేర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. నా స్టూడెంట్స్లోనే 3 పిల్లలు ఉన్నారు అలాంటి వాళ్ళు. సో వాళ్ళు ఏంటి, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ మాతృభాష నేర్పించాలి. సో వాళ్ళు చాలా కష్టపడి ఇప్పుడు మొత్తం ఆ 7 మెట్లు ఎక్కేసి అయిపోయి మొత్తం అంతా కోర్స్ మొత్తం ఫినిష్ చేసేసారు ఆ 3. సో అలాగా ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో కమింగ్ బ్యాక్ ఇందాక ఇంకా అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిఫ్రెష్ చేసి అడుగుతున్నాను. మరి పిల్లల్ని వాళ్ళు పట్టుకొస్తారు, మీ క్లాస్ పట్టుకొస్తారు, వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుగు తెలియదు, తర్వాత తెలుగు మాట్లాడటం మొదలు పెడతారు. వాళ్ళు తెలుగు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందండి? అంటే అసలు తెలుగు రాని పేరెంట్స్ గురించి మీరు అడుగుతున్నారు? బోత్ తెలుగు రాని పేరెంట్స్ తర్వాత తెలుగు వచ్చిన పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు తెలుగులో మాట్లాడకుండా ఉండి మీ బడికి వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడితే వాళ్ళ రెస్పాన్స్ మీకు మీ వైపు వాళ్ళు అసలు వాళ్ళ ఆనందానికి ఇంకోటి అవధులు ఉండవండి. వాళ్ళు ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఇలాగా వెకేషన్కి మన భారతదేశానికి వెళ్ళి వస్తారో అప్పుడు వాళ్ళు మాకు ఇంత పెద్ద చెప్తారనమాట, మేము ఇలా వెళ్ళామంటే అక్కడ మా పిల్లలు వారపత్రికలు చదివారు అందరి ముందు, చాలా సంతోషంగా, అసలు మా ఆనందం అసలు మా తల్లిదండ్రులు కూడా, అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు కానీ నానమ్మ తాతయ్యలు కానీ వీళ్ళు వాళ్ళతో వెళ్ళి కూర్చుని 2 ముక్కలు తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఆ పెద్దవాళ్ళకి వచ్చే ఆనందం అది అసలు ఇంకా వీ కెనాట్ ఈవెన్ డిస్క్రైబ్ అనమాట అది. సో చాలా అలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయండి. పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటే అది మేము ఇంత కష్టపడుతున్నందుకు మాకు అది చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అంటే ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఇలా పిల్లల్ని ఇంకా ఎక్కువ మంది పిల్లలకి తెలుగు నేర్పించాలన్న ఇది మాకు బాగా పెరుగుతుంది అన్నమాట. అందరికీ నమస్కారం. నా పేరు అనీష్ కపకంతుల. నేను ఏజాక్స్ లొకేషన్లో ప్రమోదం చదువుతున్నాను. ఈరోజు నేను 2 పద్యాలు చెప్తాను, దాని తాత్పర్యాలతోటి. పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రం దటనే, పలికిన భవహర మగునట, పలికెద వేరొండు గాథ పలుకక నేల. భావం: పలకవలసినది భాగవతం, నా చేత పలికిస్తున్న వారు శ్రీరాముడు. అది కాక భాగవతం పలకడం వల్ల సంసార బాధలు నశిస్తాయి. ఇక అది వల్ల మరొకటి చెప్పవలసిన అవసరం లేదు. ఇందుగలదండు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతం, రెండెండు వెతికి చూచిన తందే కలదు దాన బాగలని వింటే. భావం: ఓ దానవరాజా వినుము. శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉన్నారు, అక్కడ లేదని అనుమానించకు. ఎక్కడ వెతికి చూచినా శ్రీ మహావిష్ణువు అక్కడే ఉంటారు. అతనే అంతటా ఆవరించి ఉన్నారు. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు అమృత.
నేను మనబడి మార్గం కేంద్రంలో చదువుతున్నాను. మా గురుగారి పేరు వరలక్ష్మి. వారు ప్రసూనం నాకు నేర్పిస్తున్నారు. నేను ఇప్పుడు కొన్ని తెలుగు పేర్లు చెప్తాను. అమావాస్య, పాడ్యమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్థి, పౌర్ణమి. నేను మనపరి క్లాసెస్కి వెళ్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒకటి ఒకటి నాలంటూ అంతా ఒకటి, రెండు 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 మంచి చేడు రెండు, మూడు 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 రెండా రంగులు మూడు, నాలుగు 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 ఆవుకి కాలు నాలుగు, ఐదు 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 రేతది వేలు ఐదు, ఆరు 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 అటవులు మనకి ఆరు, ఏడు 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 రాడానికి రోజు ఏడు, ఎనిమిది 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 దిక్కులు మనకి ఎనిమిది, తొమ్మిది 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 గ్రహాల కూటమి తొమ్మిది, పది 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 పాపలు పాలే. సో ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళు కొంతమంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ అని చెప్పిన హెసిటేషన్గా ఉన్నా కూడా వన్స్ ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిపోతే మటుకు పిల్లలకి సంతోషంగా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ కి సంతోషంగా ఉంటుంది, టీచర్ కి సంతోషం. ఖచ్చితంగా అదే చెప్తున్నాను కదండి. ఏదైనా సరే ఆ మాతృభాష, ఆ గొప్పతనము, ఆ రుచి మీరు పిల్లలకి ఒకసారి చూపించండి. ఒకసారి తీసుకొచ్చి ఆ మాతృభాష రుచి చూపించాక మళ్ళీ వాళ్ళు వదలరు. ఇప్పుడు పూర్తయిపోయిన పిల్లలు కూడా ఈ మనబడి దాంట్లో ఉన్న అద్భుతమైన ఇంకొకటి ఏంటంటే, ఈ కోర్స్ మొత్తం అయిపోయిన పిల్లలు అందరూ వాళ్ళు మళ్ళీ వచ్చి బాలబడి పిల్లలకి బాల గురువులుగా చెప్పొచ్చు. సో దాంతో ఏంటి అంటే వాళ్ళకి తెలుగుతోనూ వాళ్ళు చక్కగా మాట్లాడుతూ ఉంటారు, నలుగురు పిల్లలకి నేర్పిస్తారు, అది కంటిన్యూ అవుతుంది అనమాట పిల్లలకి. దాంతో వాళ్ళకి ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళిపోతారు, మిడిల్ స్కూల్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి వచ్చి ఇలా బాలగురువులుగా చెప్పడం వల్ల వచ్చిన వాళ్ళకి వాలంటీర్ అవర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎందుకు ద హోల్ థింగ్ చాలా ఎక్సైటింగ్గా ఉందంటే అండి, అంటే ఇది కొంచెం సెన్సిటివ్ టాపికే, బట్ వీఆర్ టాకింగ్ ఫ్యాక్చువల్. ఎట్లా అంటే అండి, డెత్ ఆఫ్ అ లాంగ్వేజ్ అనేది ఇట్స్ రియాలిటీ. ఒక జనరేషన్ మాట్లాడకపోయింది అనుకోండి, లాంగ్వేజ్ ఇస్ గాన్ ఫర్ ఎటర్నిటీ. అవునండి, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు మనం మన పిల్లలకి మన భాష నేర్పించకపోతే, ఇలాంటి మన ఇక్కడ ఈ దేశాల్లో పెరుగుతున్న పిల్లలకి ఏమవుతుందంటే, నీ మాతృభాష ఏంటి నాన్న అంటే వాళ్ళు ఇంగ్లీష్ అని చెప్తారు. సో ఆ ఇంగ్లీష్ అనేది వాళ్ళ దగ్గర రాకూడదు. అంటే వాళ్ళ తరానికి తర్వాత వచ్చే తరాలకి కూడా మన మాతృభాష ఏంటి అంటే చాలా గర్వపడేలాగా నా మాతృభాష తెలుగు అని వాళ్ళు చెప్పగలగాలి. అలా చెప్పాలి అంటే వాళ్ళకి ఆ భాష రావాలి. సో అది మనం పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా మేము మా పిల్లలకి ఇస్తున్న ఒక రకమైన ఆస్తి అనుకోండి. వాళ్ళు తర్వాత ఆ పై జనరేషన్కి వాళ్ళు అది పాస్ ఆన్ చేస్తారు. రమాగాయత్రి గారు, మీరు చెప్పడం వింటుంటే, యాజ్ ఎ టీచర్గా మీ ఎక్స్పీరియన్సెస్ వింటుంటే చాలా మోటివేటింగ్గా ఉంది. ఎందుకంటే అంటే ఒకటి టీచింగ్ ఆస్పెక్ట్ నుంచి ఒక మోటివేషన్గా ఉంది, రెండోది మన భాషని దానికి మళ్ళీ ఆయిల్ పోస్తున్నట్టు ఒక లెవెల్లో మోటివేషన్గా ఉంది. మళ్ళీ మీరు టీచ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి టీచ్ చేయటం అనేది ఇట్స్ యాక్చువల్లీ వాలిడేషన్ ఆఫ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎంతమంది స్టూడెంట్స్కి మీరు టీచ్ చేశారు? నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక 3-4 తరగతులకి చెప్పానండి. అంటే 2-3 తరగతులు రిపీట్ చేసుకుంటూ వస్తున్నాను. బట్ నేను చెప్పిన పిల్లలైతే దాదాపుగా ఒక 20 మంది ఉంటారు.
సో 20 మంది పిల్లలకి తెలుగు నేర్చుకోవటం అనే దాంట్లో మీకు ఒక రోల్ ఉంది. కంగ్రాచులేషన్స్ అండి. అది నా అదృష్టం అండి. థ్యాంక్ యూ. సో ఆడియన్స్తో మీరు రమా గాయత్రి గారు చెప్తున్నట్టు సో మీలో చాలామంది తెలుగు టీచ్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఎనీ పార్ట్ ఆఫ్ కెనడా యూ ఆర్ ఆల్బర్టా, బ్రిటిష్ కొలంబియా, నోవా స్కాషియా, ఎనీ పార్ట్ ఆఫ్ కెనడా మీరు ఇక్కడ తెలుగు టీచ్ చేయాలి అని ఏమాత్రం కొంచెం ఆలోచన ఉందా? రమా గాయత్రి గారు ఇస్ ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు టీచ్ చేయాలి అనే ఉద్దేశంతో రాగానే బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ కావాలి మనబడి వాళ్ళని టీచర్గా మార్చేసింది ఒక మంచి ట్రైనింగ్. తర్వాత టీచింగ్ ఇస్ ఆల్వేస్ ఎనర్జెటిక్. ఐ నో దట్ ఫర్ ష్యూర్. మై మదర్ ఆల్సో వాస్ టీచర్. సో రమా గాయత్రి గారు మీరు మీ ఎంతూసియాజంని మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు. మీ ఎంతూసియాజంని మా ఆడియన్స్ దాన్ని వాళ్ళు పర్సీవ్ చేసి వాళ్ళు కూడా ఎంతూసియాస్టిక్గా ముందుకి మిమ్మల్ని అందరినీ రీచ్ అవుతారని ఆశిస్తున్నానండి. మీకు టైం తీసుకుని సన్షైన్ టీవీతో మాట్లాడినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చిన సన్షైన్ టీవీ వారికి ధన్యవాదాలు. అక్కడిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనబడి అనేది భాషా సేవే భావితరాల సేవ అనే నినాదంతో మొదలైంది. ఈ నినాదాన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. సో దీంట్లో మీరందరూ కూడా పాల్పంచుకోండి. మీ పిల్లల్ని తీసుకొచ్చి మనబడిలో చేర్పించండి. మన మాతృభాషని ముందు తరాలకి అందిద్దాం. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు నర్మద. నేను ఓషావాలో ప్రవేశం చెప్తున్నాను. ఈ సంవత్సరమే ఓషావాలో కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయిందండి. ఈ బ్రాంచ్లో మేము 3 తరగతులు రన్ చేస్తున్నాము. బాలబడి, ప్రవేశము, ప్రసూనము జరుగుతున్నాయి. దాదాపు 20 మంది కిడ్స్ వరకు ఉన్నారండి. నా పేరు వైష్ణవి. నేను ఈ మనబడి పిల్లల పండుగకి ఎంసీగా చేశాను. ఇక్కడ అందరూ చాలా ఆనందంగా మరియు చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ పద్య నాటకము, స్కిట్స్ మరియు పాటలు కూడా చాలా పాడారు. అందరికీ నమస్కారం. నా పేరు మిథిన. నా కూతురు పేరు ఇషాన్వి, నా కొడుకు పేరు ఇవాన్. వీళ్ళిద్దరు మనబడిలో చదువుతున్నారు. తను ప్రమోదం, ఇవాన్ ఏమో బాలబడి. వీళ్ళిద్దరూ తెలుగు ఇలా ప్రదర్శన చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కెనడాలో ఉంటూ ఎంత మంచి ప్రదర్శన ఇచ్చిన, ఆపర్చునిటీ ఇచ్చిన మనబడి వాళ్ళకి ధన్యవాదాలు. రండి, చేయి చేయి కలుపుదాం, తెలుగు నేర్చుకుందాం. జై హో మనబడి, జై జై హో తెలుగు తల్లి. ధన్యవాదాలు.